ఏడాదిలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్లో ఎక్కువగా నార్త్ సింగర్స్ కే అవకాశాలు వస్తూ ఉండడంతో మన వాళ్ళకి కూడా ఆ స్థాయిలో గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది ఆహా. తెలుగు ఇండియన్ ఐడల్ పేరుతో తెలుగు గాయకుల కోసం ఓ వేదికను తీసుకొచ్చింది. ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. హిందీలో ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మొదట్లోనే 14వ సీజన్ ముగిసింది. ఇక తెలుగులో మాత్రం 2022లోనే ఇండియన్ ఐడల్ మొదలైంది. 2 సీజన్లను విజయవంతంగా పూర్తి చేయగా ఇప్పుడు 3వ సీజన్ ప్రారంభం కాబోతోంది. దునియాని దున్నేద్దామనే స్లోగన్తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కు అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దేశ విదేశాల నుంచి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. తొలి సీజన్కు తమన్, కార్తిక్, నిత్యా మేనన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ శ్రీరామచంద్ర ఈ షోని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. తొలి సీజన్తోనే సంగీత ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. ఫ్రెష్ వాయిసెస్ ని పరిచయం చేయడంతో పాటు ఓటీటీ రియాలిటీ షోస్ హిస్టరీలోనే కొత్త అధ్యాయానికి తెరతీసింది. తెలుగు ఓటీటీ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోగా చరిత్ర సృష్టించింది తెలుగు ఇండియన్ ఐడల్. 12 మంది పోటీ పడిన తొలి సీజన్లో కుమార వాగ్దేవి టైటిల్ విన్నర్గా నిలిచారు. ఈ షో తర్వాత తెలుగులో బిజియెస్ట్ సింగర్స్ సరసన చేరారు వాగ్దేవి. ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన శ్రీనివాస్, సెకండ్ రన్నరప్ గా నిలిచిన వైష్ణవికి కూడా మంచి అవకాశాలొస్తున్నాయి. కేవలం సింగింగ్ షోలా కాకుండా ఆడియన్స్ ని ఎమోషనల్ గాను టచ్ చేస్తూ సాగింది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1. ఎలిమినేషన్స్, ఫ్యామిలీ ఎంట్రీస్ తో ఒక్కో ఎపిసోడ్ ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. తొలి సీజన్ ఫినాలే తెలుగు రియాలిటీ షోస్ హిస్టరీలోనే ఒక చరిత్ర. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం, తానే స్వయంగా విన్నర్ వాగ్దేవికి వావ్దేవి అంటూ కితాబివ్వటం, ఇలా ప్రతి మూమెంట్ కూడా మోస్ట్ మెమరబుల్ గా నిలిచిపోయింది.